న్యూస్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో శాస్త్రీయ ఆధారాలే కీలకంగా మారాయని చెప్పారు డీజీపీ అనురాగ్ శర్మ. ఉగ్రవాదులకు శిక్ష పడడంలో అవే ఉపయోగపడ్డట్లు చెప్పారు. ట్విన్ బ్లాస్ట్ కేసు దర్యాప్తుపై డీజీపీ అనురాగ్ శర్మతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో పోలీసులు విజయం సాధించి చెప్పవచ్చు. ఇండియాలో మొదటిసారిగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది మొత్తంగా చూస్తే ఇండియాలో మొదటిసారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ వర్క్ చేయడం వల్ల పూర్తిగా కోర్టు ఆ ఎవిడెన్స్ నమ్మి ఆ ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేసింది. దీనికి సంబంధించి అప్పటి పోలీస్ కమిషనర్ ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కోర్టు నమ్మి వాళ్ళకు ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేసింది. దీన్ని ఏ విధంగా మీరు చెప్తారు? చూడండి, నేను అప్పుడు కమిషనర్గా ఉన్నాను. 21 ఫిబ్రవరి 2013 ఈ బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు వెంటనే ఆ సీన్ని మేము ఎన్ఐఏ నుంచి టీం పిలిచినాము. అదేవిధంగా ఎన్ఎస్జీ టీం వచ్చింది, మా టీమ్స్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచినారు. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర కొన్ని బ్లాస్ట్ జరిగినాయి. మక్కా మస్జిద్ బ్లాస్ట్ జరిగింది, గోకుల్ చాట్ బండార్లో జరిగింది. అవి అన్ని దీంట్లో మేము సరిగా అది ఎవిడెన్స్ కలెక్షన్ వెంటనే చేయలేదు. తర్వాత మేము కూడా తొందరపడి కొంతమందిని పట్టుకొని వాళ్ళని ఎగ్జామిన్ చేసినాము. అవి అన్నీ చూసిన తర్వాత ఈ బ్లాస్ట్ జరిగితే అవి అన్నీ దీంట్లో ఎక్కడో లెసన్స్ లర్న్ అయినాయి. దీన్ని బట్టి మేము ఈ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. చాలా సైంటిఫిక్గా పోయినాం. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ మీద, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మీద చాలా ఆధారపడినాం. అదే ఎందుకంటే అక్కడ లోకల్ సీసీటీవీ కెమెరాస్ ఎవరు ఉన్నాయి, షాప్ కెమెరాస్ ఉన్నాయి. మిగిలిన కెమెరాస్లో చూసుకొని ఇది మేము ఇన్వెస్టిగేట్ మొదలుపెట్టినాము. దాని తర్వాత ఎక్కడ ఇటువంటి ఆ బైసికల్స్ ఉన్నాయి, తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్స్ కొన్నారు, అవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు వాళ్ళని చేసి ఉంటారు, అవి అన్నీ సైంటిఫిక్గా మేము మొదలుపెట్టినాము. దాని తర్వాత ఈ కేసుని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా పద్ధతిబద్ధంగా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేసినారు. వాళ్ళు కూడా చాలా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈ ఛార్జ్షీట్లు ఫైల్ చేసినారు. దీంతో ఇప్పుడు మనకి ఖచ్చితంగా మంచి ఎవిడెన్స్ దొరికింది. దీంతో వాళ్ళకి కన్విక్షన్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్కి ఇది ఫస్ట్ అంత పెద్ద కన్విక్షను. 5గురికి మనం శిక్ష పడింది. ఒకటి, పోలీస్ వ్యవస్థ మీద, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద ఇది ఒక చాలా నమ్మకం పబ్లిక్కి రావాలని ఒక ఇది సందర్భం. సో మేము అనుకుంటున్నాము ఇప్పుడు కూడా అందరూ ఇటువంటి సంఘటన ఎప్పుడైనా జరిగితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంటుంది. తర్వాత మనుషులు కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకపోతే ఇటువంటి సంఘటన చేసిన ముందు వాళ్ళు కూడా కొంచెం భయపడతారని. అంటే దేశంలో మొదటిసారి టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని డెత్ సెంటెన్స్ ఇవ్వడం మొదటిసారి. అయితే ఇలాంటి ఎవిడెన్స్ గతంలో ఎక్కడన్నా ఉన్నాయా? అంటే గతంలో ఎక్కడన్నా ఇలాంటి కేసులు తారసపడ్డాయా? ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం ఇది చాలా ఇట్స్ ఎ టెక్నికల్ అఫేర్. తర్వాత మనము మన ఎక్స్పర్ట్స్ని వెంటనే ఆ సీన్కి తీసుకోవాలి, సీన్ని ప్రిజర్వ్ చేయాలి. దాని తర్వాతనే ఈ ఎవిడెన్స్ కలెక్షన్ చేయటం జరుగుతుంది. ఇట్స్ అ పెయిన్స్ టేకింగ్ అఫేర్. పడి ఏముండదు. అయితే కూడా 3 సంవత్సరాల లోపలనే ఈ కన్విక్షన్స్ జరిగినాయి. అది కూడా చాలా గొప్పది. అంటే మీకు సందర్భం చూసిన చాలా మంది ఇంట్లో ఉన్న అక్యూజ్ కూడా దొరికిపోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్ రియాజ్ భక్తులు ఇప్పటివరకు పరారులో ఉన్నాడు. అతన్ని కోసం ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో లేదు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళందరూ దొరికినారు. వీళ్ళు కూడా చాలా కేసెస్లో ఉన్నారు. ఎందుకంటే చాలా సీరియల్ బ్లాస్ట్ వాళ్ళు ఇంతకుముందు పర్పరేట్ చేస్తున్నారు. దీంట్లో మన ముంబైలో జరిగిన సీరియల్ బ్లాస్ట్లు, పూణేలో జరిగిన బ్లాస్టు, జైపూర్ బ్లాస్ట్, వారాణసి, ఇవి అన్నీ, జర్మన్ బేకరీ, ఇవి అన్ని బ్లాస్ట్లో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మీద ఇంకా చాలా కేసెస్ నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు దీంతో ఆ కేసెస్లో కూడా కొంచెం అది బాగా ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాసిక్యూషన్ జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఫర్దర్గా మీకు సంబంధించి ఒక మెసేజ్ ఏమి తెలుసుకున్నారంటే పబ్లిక్ కావచ్చు, లేకుంటే ఉగ్రవాదులు ఇలాంటి చేస్తే మేము కఠినంగా ఉంటాం, కఠినంగా శిక్షిస్తామని ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వగలుగుతారా?
తప్పకుండా మన సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్ న్యాయప్రకారంగా ఎట్లా మేము ప్రతి కేసుని సాల్వ్ చేయగలుగుతాము అది తప్పకుండా చేస్తాము. చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ తప్పకుండా మంచిగా ప్రాసిక్యూట్ కూడా చేస్తాము మేము భావిస్తున్నాం. అయితే దిల్షునర్ బ్లాస్ట్ కేసు సంబంధించి కావచ్చు, మొత్తంగా దేశంలో చాలా చోట్ల కూడా బాంబు పేలులు చేశారు. దిల్షునర్ బాంబ్ టెస్ట్లో 3.5 ఏళ్లలో కన్విక్షన్ రావడం జరిగింది. అది కూడా 5 ఉగ్రవాదులకు ఉరిశిక్ష వచ్చింది. అయితే పూర్తిగా పోలీసులు విజయం సాధించారని చెప్పవచ్చు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ప్రధానం. టెక్నికల్ ఎవిడెన్స్ని దేశంలో మొదటిసారి ఒక కోర్టు దాన్ని నమ్మేసి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 5 ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేసింది. అయితే ఇలాంటి కేసులు ఇప్పటికీ ఏదైతే ఐఎం ఉగ్రవాదులు దేశంలో పలుచోట్ల ఇలాంటి దాడులు చేశారు. అయితే ఆ కేసు కూడా ఇంకా ముమ్మరంగా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు జరిగిన ఈ కేసు సంబంధించి తాము పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ వేసుకొని తాము చేసిన విచారణలో ముందస్తుగా విజయం సాధించగలిగామని చెప్పి డీజీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్